హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవరకొండ పూబీ వ్లాగ్స్. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే మైసూర్ నుంచి ఉడిపికి వచ్చాము. 6 అవర్స్ జర్నీ చేసి. ఉడిపిలో ఉన్న ఫేమస్ అయిన టెంపుల్ కృష్ణమఠం టెంపుల్ అండి. ఈ టెంపుల్లో చాలా ప్రత్యేకత ఉంది, అది మీకు ముందు చెప్తాను. టెంపుల్ ముందు అయితే ఇలా ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని కొంచెం ముందుకైతే వెళ్ళాలన్నమాట. మెయిన్ టెంపుల్లో ఒక విండో ఉంటుంది, ఆ విండో నుంచి మాత్రమే మనం దేవుని చూడగలుగుతాము. ఇదే అండి ఆ విండో. సో ఇదైతే టెంపుల్ ముందు, మనం మెయిన్ టెంపుల్కి ఇంకా వెళ్ళలేదు, మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి. ఇది మెయిన్ టెంపుల్ ముందు ఉన్న రథం అండి. 2 రథాలు ఉంటాయి. డైలీ ఈవినింగ్ 7కి అట్లా పూజ జరుగుతూ ఊర్లో చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ రథాలు. సో అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు, నైట్ టైంలో అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకవేళ ఉడిపికి వెళ్తే ఈవినింగ్ దర్శనం చేసుకొని ఈవినింగ్ టైంలో వైబ్స్ ఎంజాయ్ చేయాలంటే ఈవినింగ్ చూడండి. సో అక్కడ రథము పూజలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈవినింగ్ అయితే చాలా బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి. నేను డేలోకి వెళ్ళాను కాబట్టి జస్ట్ దర్శనం చేసుకున్నాము అంతే. ఫ్రీ దర్శనానికి అయితే చాలా రష్ ఉంది. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. మేమైతే టికెట్ తీసుకొని మరీ వెళ్ళాము దర్శనం లోపలికి. సో ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చి ఇలా వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడైతే డైలీ మన భజన అయితే జరుగుతుంది, కృష్ణ భజన. డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7 వరకు జరుగుతుంటుందంట. అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు. కొంచెం అలా ముందుకు వెళ్తున్న క్రమంలో అయితే చిన్న టెంపుల్స్, చిన్న స్టాల్స్, దేవుడికి సంబంధించిన బుక్స్, టెంపుల్కి సంబంధించిన హిస్టరీ బుక్స్ అవి ఇవి సేల్ చేస్తూ ఉన్నారు. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు దర్శనం అయిపోవడంతోనే ఇక్కడ ఫ్రీగా అన్నదానం అయితే ఉంటుంది. సో మీరైతే ఎవరైనా వెళ్తే ఇక్కడైతే చూడండి ఒకసారి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఫ్రీ అన్నదానంలో కొంతమంది ప్లేట్లో తింటారు, కొంతమంది గచ్చు మీద తింటారు. నాకు తెలీదు, ఫస్ట్ టైం అండి ఈ టెంపుల్లో చూడడము. ఏ టెంపుల్ అయినా అట్లా అయితే లేదు, కానీ ఈ టెంపుల్లో ఫస్ట్ టైము. సో మీరు చూస్తున్నారు కదా, కింద ఫ్రెష్గా అంటే మంచిగా కడిగేసి నీట్గా పెట్టేస్తారు. సో వీళ్ళైతే నేల మీదనే ఉత్త నేల మీదనే అయితే భోజనం చేస్తారు. సో నేనైతే నేల మీద అలా భోజనం చేసేసి దేవుని అయితే మంచిగా కోరుకున్నాను, నాకు అనుగుణంగా ఈ ఇయర్ ఉండాలని చెప్పి. అలా తిని బయటికి వచ్చడంతోనే ఇక్కడ బ్యాక్ సైడ్ అండి, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వీళ్ళైతే ఒక ఏదో ఆఫీస్ లాగా ఒకటైతే ఉంది, అంటే టెంపుల్ సంబంధించింది. సో అలా కొన్ని వీడియోస్ ఫొటోస్ అలా తీసుకొని వస్తున్నాము బయటికి. ఈ టెంపుల్లో కూడా ఫారినర్సే వచ్చేసారండి. ఈ టెంపుల్లో కూడా ఫారినర్సే ఉన్నారు. ఎక్కడ చూడు ఫారినర్సే. నాకు భలే అనిపించింది. ఈ టెంపుల్ పక్కనే ఇలా కోలేరు ఉంటుంది, నాకు కనిపించలేదు, కానీ బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు దర్శనం చేసుకొని బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు అయితే కనిపించింది. సో మీరు వెళ్ళినప్పుడు అయితే చూడండి ఇవన్నీ. ఈ టెంపుల్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకొక టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ పేరు నాకు అంత ఐడియా లేదు, కానీ చాలా బాగుంది, పీస్ఫుల్గా చాలా బాగుంది. మన తెలంగాణ సైడ్లో ఉన్న టెంపుల్స్కు కర్ణాటక సైడ్లో ఉన్న టెంపుల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూడండి ఆర్కిటెక్చర్ కానీ అది కానీ. ముందు ఇక్కడ ఉన్న విగ్రహాలకి అయితే కొంత హిస్టరీ ఉంది, అది నాకు తెలియదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.